అందరికీ నమస్కారం అండి. చరిత్రలో ఈరోజు ఛానల్‌కు స్వాగతం. 1963వ సంవత్సరంలో ఫిబ్రవరి 11వ తేదీ నాడు భారత వాయుసేన చరిత్రలో కీలక మలుపు. 1962వ సంవత్సరంలో యుద్ధం తరువాత దేశ భద్రతను బలపరచాల్సిన అవసరం తీవ్రంగా ఏర్పడింది. అలాంటి సమయంలో సోవియట్ యూనియన్ నుంచి వచ్చిన తొలి మిగ్-21 యుద్ధ విమానాల బృందం నేటి ముంబైకి చేరింది. ఈ ఆధునిక ఫైటర్ జెట్లు చేరడంతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సామర్థ్యం గణనీయంగా పెరిగింది. అత్యంత వేగం, చురుకుతనం, శక్తివంతమైన ఆయుధ వ్యవస్థలతో మిగ్-21 భారత ఆకాశ రక్షణకు కొత్త బలం ఇచ్చింది. 1962వ సంవత్సరంలో యుద్ధ అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకున్న భారత్ వాయుసేన ఆధునీకరణపై దృష్టి పెట్టింది. మిగ్-21 రాకతో శిక్షణ వ్యూహాలు, సాంకేతిక పరిజ్ఞానం అన్నీ ఒక కొత్త దశలోకి ప్రవేశించాయి. 1963వ సంవత్సరంలో వచ్చిన ఈ తొలి బృందం తరువాతి దశాబ్దాల్లో వాయుసేన వెన్నెముకగా మారింది. దేశ రక్షణలో, ఆకాశాధిపత్యంలో మిగ్-21 కీలక పాత్ర పోషించింది. ఒక విమానం కాదు, ఒక రక్షణ శక్తి, ఒక దేశానికి ధైర్యం. 1963వ సంవత్సరంలో మిగ్-21 రాక భారత వాయుసేనను బలపరిచిన చరిత్రాత్మక ఘట్టంగా నిలిచింది. మా కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మా ఛానల్ యొక్క నోటిఫికేషన్ మీ వరకు చేరాలంటే కింద కనిపిస్తున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ.